కట్టడి. నమస్తే అందరికీ, మీరు చూస్తున్నారు V3 న్యూస్. సో ఈ రోజు మన ముందున్న గెస్ట్ దాదాపు 30 సీరియల్స్లో విలన్ రోల్స్ చేశారు. లైక్ పద్మావతి కళ్యాణం, నా పేరు మీనాక్షి, సూర్యకాంతం. సో ఆయన మన ముందున్నారు. సో వాళ్ళ సార్ని అడిగి అసలు సీరియల్ ఇండస్ట్రీకి రావాలంటే ఎలా, అందులో రాణించాలంటే ఎలా, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. సో నమస్తే కృష్ణ గారు. హలో సార్, మీరు చాలా సీరియల్స్ చూసారు. మీరు దాదాపు 30 సీరియల్స్లో విలన్ రోల్స్ చేశారు. అలాగే 2-3 సినిమాల్లో హీరోగా కూడా చేయడం జరిగింది. సో ఎలా ఉంది సార్ మీ కెరియర్, ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? మీరు చెప్పినట్టు 30 సీరియల్స్లో యాక్ట్ చేసింది నిజమే, మూవీస్లో కూడా యాక్ట్ చేశాను. బట్ ప్రజెంట్ వచ్చి ఇప్పుడు ఎటువంటి అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. సో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ గత 4 నెలల నుంచి నాకైతే ఎటువంటి కాల్స్ రాలేదు. నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను. ఎందుకు సార్, మీరు చాలా మంచి రోల్సే చేశారు అండ్ మీ వాయిస్ బాగుంది, మీ పర్సనాలిటీ కూడా బాగుంది, మీ యాక్టింగ్ ఆల్సో కూడా మీకు మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. సో ఇలా టాలెంట్ ఉన్న మీకే అవకాశాలు లేకపోతే ఇంకొత్త వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా, దాని గురించి మీరేమంటారు? నేనేమనుకుంటున్నా అంటే కొత్త వాళ్ళు వచ్చినందుకే మాలాంటి వాళ్ళని కూడా తీసుకోవట్లేదు నేను అనుకున్నాను. సో కొత్త వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలి, కానీ పాత వాళ్ళని కూడా గుర్తుంచుకోవాలి. మాలాంటి వాళ్ళకి అవకాశాలు లేకపోతే మేము సర్వే అవ్వడం చాలా కష్టం కదా. సో ఈ రోజుల్లో ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా ఉంటాయి. సో మాలాంటి వాళ్ళకి ఈ రోజున అవకాశం లేకపోతే మేము ఇంకో జాబ్ చేసుకోలేం. అలాంటి టైంలో ఏం చేయాలో మాకు తెలియని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సార్ ప్రాబ్లం ఏంటంటే సార్, అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీలాగే చాలా మంది ఆర్టిస్ట్ని మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. అంటే మీరు కొంచెం ఫేమ్ వచ్చినాక మీరేమైనా యాటిట్యూడ్ చూపిస్తున్నారా, లేకపోతే మీరు ఎక్కువ పేమెంట్ డిమాండ్ చేస్తున్నారా? అసలు ఎందుకు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటారు? యాటిట్యూడ్ అంటే ఏముండదు సార్, మాకు యాటిట్యూడ్ మేము చూపించాము. కానీ మేబీ కొత్త వాళ్ళు తక్కువ పేమెంట్ చేస్తున్నారని వాళ్ళని తీసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించవచ్చేమో. సో మేము మా పేమెంట్ ఎంత ఉందో అంతే మేము డిమాండ్ చేయగలుగుతాం, అంతకుమించి కూడా చేయము. సో కొత్త వాళ్ళని తక్కువ పేమెంట్కి వస్తున్నారని వాళ్ళని తీసుకొని మమ్మల్ని దూరం పెడుతున్నారని మేము అనుకుంటున్నాము. సార్ ఇది మీ ఒక్కరి ప్రాబ్లమే కాదు, యాక్చువల్లీ తెలుగు సీరియల్ ఇండస్ట్రీలోనే ఇది చాలా వరకు ఉంది. ఎందుకో తెలీదు, ప్రొడ్యూసర్లు తెలుగు వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్ తెలుగు వాళ్ళు ఉంటారు, కానీ పక్క ఇండస్ట్రీని తీసుకొచ్చి నటీనటులు పెట్టుకుంటున్నారు. అది మేల్ క్యారెక్టర్స్ అయినా సరే, ఫీమేల్ క్యారెక్టర్స్ అయినా కదా, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి వాళ్ళే సైడ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు. సో దీనికి అసలు ఏంటి రీజన్ అంటారు? సో నాకు తెలిసిన కాడికి రీజన్ అంటే, ఇప్పుడు బయట నుంచి తీసుకొస్తే వాళ్ళకి ఫ్లైట్ బుక్ చేసి 2 వీక్ షెడ్యూల్స్, రూమ్ చార్జెస్, ఫుడ్ చార్జెస్ అన్నీ ఉంటుంది. అయినా కానీ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి 2 వీక్స్ షెడ్యూల్ ఉంటే, ఒకవేళ ఆ 2 వీక్స్కి ఇక్కడ ఉండిపోతారు, బయటికి వెళ్ళారు కదా ఇంకా. సో ఇక్కడ వాళ్ళని తీసుకుంటే మేబీ ఏమైనా ఆ డేట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా ఈవెంట్ ఉండి, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉండి రాకపోవచ్చు, ఇలాంటి ఏమైనా అవుతుండొచ్చు అని మేబీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను. దట్స్ మీకు చెప్పినవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్సే, బట్ వన్స్ ఫేమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళనే పెట్టుకోవాలని చూస్తారు కదా ఎవరైనా. బట్ సీరియల్ ఇండస్ట్రీలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? జరుగుతుంది అంటే నాకు తెలిసి అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ నాతో రీసెంట్గా చేసిన ఒక అబ్బాయి, డైలాగ్సే రాని అబ్బాయికి అవకాశం వచ్చింది. లీడ్ లీడ్ చేస్తున్నాడు అబ్బాయి. డైలాగ్స్ అయితే చెప్పట్లేదు కానీ లీడ్ చేస్తున్నాడు. సో అదేంటో నాకు అర్థం కావట్లేదు. మరి అతను పేమెంట్ ఇచ్చి తీసుకొస్తున్నారా, పేమెంట్ లేకుండా తీసుకొస్తున్నారా అర్థం కావట్లేదు. అది కూడా అయ్యి ఉండొచ్చు, మేబీ రికమెండేషన్తో కూడా అవ్వచ్చేమో. అయితే రికమెండేషను అంటే నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆయనకి ఏదైనా ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చేమో. కానీ ఒక యాక్టింగ్ వచ్చి ఉండి డైలాగ్స్ చెప్పే వాళ్ళని తీసుకోకుండా జస్ట్ తెలుసు పరిచయాలతో అవకాశాలు ఇస్తే అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చేయకుండా నాకు తెలిసిన కాడికైతే ఒక టైంలో యాక్టింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు యాక్టింగ్ కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఎక్కడో కొంచెం ఫేమ్ ఉందంటే ఆ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టడం, ఇన్స్టాలో ఫేమ్ ఉందంటే వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా టాలెంట్, అరే ఈ అబ్బాయి ఇన్ని దాంట్లో చేశాడు, ఇతనికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఎక్కడ ఆలోచించట్లేదు. ఈ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్, మేనేజర్స్ ఆలోచించట్లేదు అనుకుంటా నాకు తెలిసి. సార్ మీరు ఫిలిమ్స్ లో కూడా చేశారు కదా సార్, ఒక 3-4 ఫిలిమ్స్. ఇది మహా రివెంజ్, ఇంకేం చేశారు? మహా రివెంజ్ లో చేశాను, నేత్ర అనే మూవీలో చేశాను హీరోగా. ఆ తర్వాత సూర్యుడు అని శివాజీ రాజుకి కొడుకుగా చేశాను. తర్వాత అంటే వెబ్ సిరీస్ ఓటీటీ మూవీ చేశాము, దాంట్లో హీరోకి కొడుకుగా, శివాజీ రాజు గారికి కొడుకుగా చేశాను. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ రీసెంట్గా క్రైమ్ రీల్ అనే మూవీలో హీరోయిన్ బాబాగా కూడా చేశాను. అంత కొన్ని తెలంగాణ యాడ్స్ కూడా చేయడం జరిగింది. బట్ ప్రెజెంట్ మాత్రం ఒక 4 months 5 months నుంచి చూస్తున్నాను, ఎటువంటి అవకాశం లేదు. చాలా ఇన్కమ్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు కొంచెం దయదలిచి మాలాంటి ఆర్టిస్టులను గుర్తించి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న రీసెంట్గా ఎలక్షన్లో గెలిచిన సారు అయితే, ఇప్పుడున్న కౌశిక్ గారు కనుక
మా గురించి ఆలోచించి మాకు అవకాశాలు ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఇప్పటివరకు నేనైతే 30 సీరియల్ చేశాను సార్. సో ఇక నుంచైనా తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. ఈ టీవీ ఛానల్ ద్వారా నేనైతే చాలా ట్రస్ట్ చేస్తున్నాను. సో మమ్మల్ని గుర్తించి మాకు అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు పేమెంట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో మీకు సీరియల్కి పేమెంట్ డైలీ ఇలా ఉంటుందా, వీక్లీ ఇలా ఉంటుందా, లేకపోతే పర్ సీరియల్స్ ఇంత అని ఇస్తారా? అసలు ఏ రేంజ్ వరకు ఇస్తారు మీకు పేమెంట్స్? అంటే సీరియల్ వచ్చేసి పర్ డే ఇంతనే ఉంటుంది. సో ఆ పేమెంట్ మాకు సరిపోదు, మా బట్టలకి కానీ మా ట్రావెల్స్ కానీ సరిపోతుంది, అక్కడికే సరిపోతుంది. సో అయినా కానీ ఏంటంటే ఈరోజు కాకపోతే రేపు అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నాం సార్. అలా చేసుకుంటూనే పర్ డే 3-5-4 అలా వస్తుంది. 3-5-4 ఎవ్రీడే షూట్ ఉంటుందా మీకు? ఎవ్రీడే ఉండదు సార్. ఒక సీరియల్ వచ్చి 2 వీక్స్ షెడ్యూల్ ఉంటుంది సార్. ఆ 2 వీక్స్లో 1 వీక్లో వచ్చేసి 2 డేస్ ఉండొచ్చు, 3 డేస్ ఉండొచ్చు, చెప్పలేం. మంత్ లో టోటల్ గా ఎన్ని డేస్ వర్క్ చెప్పలేం సార్. అది డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో అది 2 డేస్ షూట్ అవ్వచ్చు, 3 డేస్ అవ్వచ్చు, చెప్పలేం అది. సో ఆ అమౌంట్తోనే సర్వే అవ్వాలంటే కూడా చాలా కష్టం. బట్ మేము ఒక సాలరీ లేకుండా మనం ఏం చేయలేము. మీరు ఇప్పుడు మంత్లీ ఒక 10 డేస్ వర్క్ అంటున్నారు, లేదా 1 వీక్ అంటున్నారు. సో చాలా బర్డెన్ అయిపోద్ది. నేనేమంటున్నా అంటే మెయింటెనెన్స్, మీరు గ్లామర్ మెయింటైన్ చేయాలి, బాడీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పటిదాకా మేము ఒక్కటే ఆలోచించాం, ఈ క్యారెక్టర్ చేస్తే నెక్స్ట్ టైం అయినా మాకు మంచి క్యారెక్టర్ వస్తే రేపు మంచి అవకాశంతో ఇంకొంచెం రెమ్యునేషన్ పెంచుకుంటూ వెళ్తారు కదా అన్న ఒక ఉద్దేశంతో దాదాపు 30 సీరియల్ చేసుకుంటూ వచ్చాము, మూవీస్ చేసుకుంటూ వచ్చాము. బట్ మా రెమ్యునేషన్ పెంచట్లేదు, ఇప్పుడు గుర్తింపు రావట్లేదు, అవకాశాలు లేకుండా అయిపోతుంది. సో ఇక్కడి నుంచి అయినా మా మీద కొంచెం దయించి తెలుగు యాక్టర్స్ని గుర్తించండి. తెలుగు వాళ్ళు చాలామంది వెనకబడ్డాం సార్. మమ్మల్ని ఆలోచించి మా గురించి కొంచెం మంచి అవకాశాలు ఇచ్చి మాకు రెమ్యునేషన్ ఇస్తే మా వెనకాల మా ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. మేము బతకాలి అంటే, మా ఫ్యామిలీస్ని సర్వే చేయాలి అంటే మేము కొంచెం మా అవకాశాలు రావాలి. మేము ఏ జాబ్ చేయలేం సార్, మా పరిస్థితి అది. జాబులు చేసుకునేటట్టు కూడా లేము మేము. ఎంతసేపు ఇండస్ట్రీని నమ్ముకున్నాం సార్. దయించి ఇప్పుడు కౌశిక్ గారు మమ్మల్ని ఖచ్చితంగా అవకాశాలు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా యూత్ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా సీరియల్లోకి రావాలి అనుకుంటే, ఆల్రెడీ మీరు సినిమాలు కూడా చేస్తున్నారు. సో సినిమా ఫీల్డ్, సీరియల్ ఫీల్డ్ ఏది బెస్ట్? రావడానికి అవకాశాలు ఎందుకు లేకపోతే సార్? ఒకటి సార్, మూవీ సీరియల్ అని ఏం లేదు సార్. మూవీలో చేస్తే ఏంటంటే ఆ రోజు డేట్ ఉంటుంది, ఆ రోజు షూటింగ్ అయిపోతుంది సార్. ఆ తర్వాత పేమెంట్ ఏమైనా ఉంటే ఆ పేమెంట్ మాట్లాడుకుంటారు. మోస్ట్లీ కాస్ట్యూమ్స్ లాంటివి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ సీరియల్లో ప్రతి సీరియల్కి ఖచ్చితంగా వాళ్ళ కాస్ట్యూమ్ వాళ్ళే తెచ్చుకోవాలి. యా, సీరియల్లో కాస్ట్యూమ్స్ వాళ్ళే తెచ్చుకోవాలి. కాబట్టి ఉన్న బడ్జెట్లో నుంచి సగం కాస్ట్యూమ్స్కి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ అందరు క్యారెక్టర్స్కి ఖచ్చితంగా కాస్ట్యూమ్స్ వాళ్ళే. శారీస్, లేడీస్ అయితే కాస్ట్యూమ్స్ వాళ్ళే, జ్యువెలరీస్ అన్ని వాళ్ళే. యా, ఇంకా అబ్బాయిలకైనా ఓన్లీ కాస్ట్యూమ్స్ వరకు ఉంటుంది, కానీ ఇక అమ్మాయిల విషయంలో అయితే పాపం జ్యువెలరీ అంతా వెళ్ళిపోతుంది. సో అలా ఉంటుంది. సో అందుకే కొంచెం ఏంటంటే సీరియల్లో కూడా రెమ్యునేషన్ మాకు పెంచి మంచి క్యారెక్టర్ ఇచ్చి కంటిన్యూ క్యారెక్టర్ ఉంటే మేము కూడా సర్వే అవుతాం. ఒక్క యాక్టర్కి 3 సీరియల్స్లో అవకాశాలు ఇచ్చే బదులు ఆ ప్లేస్లో ఇంకో యాక్టర్ని ఎవరైనా యూజ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళం కూడా బతకగలుగుతాం. ఇండస్ట్రీని నమ్ముకున్నాము. సో మీరు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో ఈ ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే. సో మాలాంటి వెనకబడ్డ ఆర్టిస్టులకి మళ్ళీ మీరు అవకాశాలు ఇచ్చి ముందుకు రప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో సీరియల్ డిపార్ట్మెంట్ లో కూడా ఇప్పుడు సమ్ లైక్ మూవీస్ లో అయితే కమిట్మెంట్ అది ఇది ఉంటుంది కదా లేడీస్ కి, అండ్ కొంతమంది బాయ్స్ కి కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో సీరియల్స్ లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ లేడీస్ కానీ బాయ్స్ కానీ ఏమైనా ఉంటాయి సార్? కమిట్మెంట్ ఇవ్వాలి అట్లా ఒకవేళ దాని వల్ల ఏమైనా అవకాశాలు వేరే వాళ్ళకి ఎక్కువ అంటే ఒక అమ్మాయి కొత్తగా వచ్చిందంటే ఇమీడియట్ గా 4-5 సీరియల్స్ లో బుక్ అయిపోతుంది. సో వాళ్ళ టాలెంట్ తో వస్తున్నారా లేకపోతే ఏమన్నా జరుగుతుందంటారు? సార్ కమిట్మెంట్ అన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు తన యాక్టింగ్ ఉంటేనే పబ్లిక్లోకి వెళ్ళగలుగుతుంది. అది వాళ్ళ పర్సనల్ సార్, అది మనకు తెలియదు తన కమిట్మెంటా లేకపోతే అది మనకు తెలియదు. కానీ బేసిక్లీ ఏంటంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద మాత్రం యాక్టింగ్ వచ్చిన వాళ్ళు ఉండాలి. స్క్రీన్కి ఖచ్చితంగా యాక్టింగ్ ఉన్న వాళ్ళనే పబ్లిక్ కూడా వాళ్ళని గుర్తించగలుగుతారు. సో పర్సనల్గా వాళ్ళకి ఇంకేదైనా ఉన్నా కానీ అది మన వరకు తెలియదు. సో అవకాశం కావాలి అంటే ఖచ్చితంగా యాక్టింగ్ కూడా ఉండాలని నా ఉద్దేశం. సో ఓకే, వెరీ నైస్ సార్. సో నేను కూడా మన ఛానల్ ద్వారా ఇలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని, కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు, పాపం టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మన V3 ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
మీకు సమ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ నుండి ఇన్కమ్కి ఏ ప్రాబ్లం లేదంటే కొత్తగా ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక రాణించడం అనేది అంత ఈజీ కాదు. వీళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆ స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో మీరందరూ డిసైడ్ అవ్వి ఓకే నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది నేను చేయగలుగుతూ అంటేనే రండి. సో అలాగే మన ఆచార్య కృష్ణ గారికి కూడా ఇంకా ముందు మరిన్ని అవకాశాలు రావాలని, ఎందుకంటే టాలెంటెడ్ పర్సన్, గుడ్ లుకింగ్ బాయ్. సో దానికి మంచి భవిష్యత్తు ఉండాలని మన V3 ఛానల్ ద్వారా కోరుకుందాము. సో నా పేరు కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.